నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీడియా అనేది ఎంత దరిద్రంగా రోజురోజుకు దిగజారుతోందంటే అండి, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నిఖార్సుగా ఖచ్చితమైన న్యూస్ ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మానేసి, ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క పర్సనల్ లైఫ్‌ల గురించి వాళ్ళకి అంత సునకానందం ఏంటో అర్థం కాదు. గుర్తుంచుకోండి, దొరికేదాకా ప్రతివోడు దొరలాగా బిహేవ్ చేస్తాడు. దొరికిన తర్వాత ఖచ్చితంగా వాడు దొంగే. ఇప్పుడు మీ మీడియా ప్రతినిధులకి వీళ్ళకి కూడా చాలా 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 లింకులుంటాయి. అది పెద్ద మీరు సచివుల్లాగా మీడియా ముందొచ్చి అసలు మీరే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఒక్కొక్కరికి. ఎవరి వ్యక్తిగత జీవితం ఆళ్ళది. ఎలా పోతే ఎందుకండి? ప్రజలకి మంచి చేసే న్యూస్ చెప్పండి. అర్థమైందా అండి? ఇప్పటికి కూడా గత ప్రభుత్వం మీద ఏడవటమే ఒక్కొక్కడు వచ్చి. గత ప్రభుత్వం చెయ్యలేదో, చేసిందో పక్కన నెట్టేశారు ప్రజలు. మీరొచ్చారు, హామీలు ఇచ్చారు, ఒక్కటి చెయ్యట్లేదు. అన్నీ మాటల దాకా పరిమితమైంది. ఏదనంటే 6 నెలల దాకా చూడాలి. ఖజానాలో డబ్బులు లేవు. బానే ఉంది. మరి సంపద ఎప్పుడు సృష్టిస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారేమో మండలానికో లేకపోతే నియోజకవర్గానికో 500 మంది నిరుద్యోగులకు 15 లక్షలు లోన్ ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునేలా చేస్తే చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది మర్చిపోయారు ఆయన. ఈ రేపు ఆగస్టు 15కి పంచాయతీలకి 10,000, 25,000 చొప్పున ఇస్తారంట. 34 ఏళ్ళు లేకపోతే 40 ఏళ్ళు ఎవరు ఇవ్వలేదంట. ఆ ఒక్క పూట ఇచ్చేస్తారండి. ఆ ఒక్కరోజు జెండా ఎగరేస్తారండి. ఒక్కరోజు జెండా ఎగరేసినోడు అందరూ కూడా అసలు విపరీతమైన దేశభక్తుడు అనుకుంటే ఎట్లా అండి? దేశభక్తి మన రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదండి, చేతల్లో ప్రతి ఓడు అసలు ఎవడైనా సరే, ఏ రాజకీయ నాయకుడు ఎవరికి చిత్తశుద్ధి లేదు, మాటలే. బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవన్నారు అప్పుడు. ఇప్పుడేమో 10,000 ఇచ్చేసి అసలు మేము ఇంక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు చెప్పేస్తాడు ఆయన. ఎంత ఘోరంగా ఉందంటే అండి, అన్నా క్యాంటీన్ పెడుతున్నారు, బాగానే ఉంది. అంతకుముందేమో గవర్నమెంట్కి ఏమో రంగులు పూసేది అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళకి అన్నా క్యాంటీన్కి పసుపు రంగే పూస్తున్నారు కదండి. ఒక్కసారి ఆలోచించుకోండి. హామీలు ఇచ్చినప్పుడు ప్రజల ముందు రేపొద్దున మీరు మొహం ఎత్తుకుని ఓటు అడగాలి. పవర్లో ఉన్నాం కదా, 5 ఏళ్ళు పోతే పోయారు ప్రజలు అనుకుంటే చాలా పొరపాటండి. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ 1కి 10 సార్లు ఆలోచించి ప్రజలకు మంచి చేస్తానని భావిస్తున్నాను. అలానే చెప్పడం మర్చిపోయానండి. విశాఖపట్నం వెంకోజీ పాలెం దగ్గర నుంచి మద్దెలపాలెం దాకా ఒక్కసారి రోడ్లు చూడండి. రోడ్లో జన సైనికులు అందరూ గోల పెట్టారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండరండి, వాళ్ళ కళ్ళు లేవండి, జన సైనికులు లేరండి, నాయకులు లేరండి. రోడ్లు గొయ్యలు పడిపోయి ఉన్నాయండి. గొయ్యలు ఖచ్చితంగా నా కళ్ళ ముందు మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యేదండి. దయచేసి ఆ రోడ్లైనా పోడ్చండి. మీరు కొత్త రోడ్లు వేయలేరు, ఎందుకంటే డబ్బులు లేవంటున్నారు. విశాఖపట్నం వెంకోజీ పాలెం మధ్యలపాలెం చూసుకోండి. దగ్గర నాకు తెలిసి 50 బొక్కలు ఉన్నాయి, మెయిన్ పెద్దవి రోడ్డు కన్నాలు. దయచేసి అవైనా పోడ్చండి, జనాలు చచ్చిపోతారు. నమస్కారం అండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు. ఏ